అందరికీ నమస్కారం. ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళను కష్టపడనివ్వకుండా వాళ్ళకి సాధ్యమైనంత ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటారు. దీని కారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలు ప్రారంభిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెడుతూ ఉంటారు. మీరు కూడా ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని అర్థం. దీనిలో పెట్టుబడి పెట్టండి. అయితే పోస్ట్ ఆఫీస్ లో 5 సంవత్సరాల ఎఫ్డి బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం ద్వారా మీకు కావాలంటే మీరు మొత్తాన్ని 3 రెట్లు కూడా ఎక్కువ చేసుకోవచ్చు. అంటే మీరు 5 లక్షలు పెట్టుబడి పెడితే మీరు 15 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇది ఎలాగో చూద్దాం. 5 లక్షలను 15 లక్షలుగా చేయడానికి మీరు ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డిలో 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల ఎఫ్డిపై 7.5% వడ్డీని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రస్తుత వడ్డీ రేటుతో లెక్కించినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం 7,24,974 రూపాయలు అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని కూడా విత్డ్రా చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే తదుపరి 5 సంవత్సరాలకు దాన్ని సరిచేయండి. ఈ విధంగా 10 సంవత్సరాల్లో మీరు 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా 5,51,175 రూపాయలు సంపాదిస్తారు. ఈ మొత్తం కూడా 10,51,175 రూపాయలు అవుతుంది. అయితే ఈ మొత్తం రెట్టింపు కంటే ఎక్కువ. కానీ మీరు మొత్తాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి ఫిక్స్ చేసుకోవాలి. అంటే మీరు ఒక్కొక్కటి 5 సంవత్సరాలకు 2 సార్లు ఫిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు 3 సార్లు ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి. ఈ విధంగా మీ మొత్తం కూడా 15 సంవత్సరాలకు డిపాజిట్ చేయబడుతుంది. 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రం 10,24,149 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు 10,24,149 రూపాయలు అయితే కలపడం ద్వారా మీరు మొత్తం 15,24,149 రూపాయలు అయితే పొందుకుంటారు. సాధారణంగా టీనేజ్ లో పిల్లలకు డబ్బు చాలా అవసరం అవుతుంది. 15 లక్షల మొత్తాన్ని జోడించడానికి మీరు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డిని 2 సార్లు పొడిగించుకోవాలి. పోస్ట్ ఆఫీస్ 1 సంవత్సరం ఎఫ్డి మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలల లోపు పొడిగింపు అయితే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్డి మెచ్యూరిటీ వ్యవధిలో 12 నెలల లోపు పొడిగించుకోవాలి. 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల ఎఫ్డి పొడిగింపు కోసం అయితే మెచ్యూరిటీ వ్యవధిలో 18 నెలల లోపే పోస్ట్ ఆఫీస్ కి తెలియజేయాలి. ఇది కాకుండా మీరు ఖాతాను తెరిచే సమయంలో మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించుకోవచ్చు. మెచ్యూరిటీ రోజున సంబంధిత టీడీ ఖాతాపై వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలో వర్తిస్తుంది. అయితే బ్యాంకుల మాదిరిగానే పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు వివిధ పదవి కాలాలకు సంబంధించి ఎఫ్డీల ఎంపికనైతే పొందుతారు. ప్రతి పదవి కాలానికి వేర్వేరు వడ్డీ రేట్లు కూడా ఉంటాయి. ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. అదేంటంటే 1 సంవత్సరం ఖాతా అయితే 6.9% వార్షిక వడ్డీ వస్తుంది. 2 సంవత్సరాల ఖాతా అయితే 7% వార్షిక వడ్డీ వస్తుంది. ఇక 3 సంవత్సరాల ఖాతా అయితే 7.1% వస్తుంది. ఇక 5 సంవత్సరాల మొత్తానికి చూసుకుంటే 7.5% వార్షిక వడ్డీ అయితే వస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకాన్ని యూజ్ చేసుకోండి. లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ పథకానికి అర్హులై ఉంటే వాళ్ళకి షేర్ చేసుకొని కమెంట్ చేయండి.